భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం పరిసరాల్లో వరదల్లో చిక్కుకున్న 30 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. హెలికాప్టర్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2 హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మైసమ్మగుడి దగ్గర వరదలో చిక్కుకుపోయిన వారిని నారాయణపురం గ్రామ శివారుకు తరలించారు. పంట పొలాల్లో మరికొందరు చిక్కుకున్నారని తెలిసి వారిని కాపాడడానికి ఎయిర్ బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్తో పాటు డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం బ్రిడ్జిపై మరో 20 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఏపీలోని జీలుగుమిల్లి, కామయ్యపాలెం గ్రామాలకు చెందిన 5గురు సహా మొత్తం 20 మంది చిక్కుకుపోయారు. 2 కార్లు, 1 ఆటోలో ప్రయాణిస్తూ బ్రిడ్జిపైనే చిక్కుకున్నారు. చీకటి పడిపోయి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు బోట్లతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఎమర్జెన్సీ టైంలో మేము అక్కడ అవైలబుల్ ఉండాలన్నమాట. స్టాక్ అవి తీసుకొని నేను వెళ్తుండగా కట్మైసమ్మ టెంపుల్ దగ్గర వెంటనే కట్టు తెగిపోయి మేము అక్కడ స్ట్రక్ అయిపోయాము. మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక 15 మంది కూడా స్ట్రక్ అయిపోయారు. మొత్తం మేమంతా కలిపి 1:15 ఆ టైంలో స్ట్రక్ అయ్యాము. వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది. మాకు చెట్లు, మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు, చెట్లు పడిపోయినాయి. కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు, అవి కూడా పడిపోయినాయి. కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదనమాట రోడ్డు మీద. ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశానండి. నేను ఏపీ వాళ్ళకి, కలెక్టర్ గారికి, మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు, ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి. మినిమం మేము 4-5 అవర్స్ అక్కడ ఇరుక్కుపోయి. ఈ టైంలో అసలు మాకు రిపోర్టర్స్ నుంచి కానీ, బయట స్టాఫ్ నుంచి కానీ, గవర్నమెంట్ ఏపీ తెలంగాణ 2 గవర్నమెంట్ నుంచి కానీ మంచిగా సపోర్ట్ చేసి మిమ్మల్ని సేఫ్ ప్లేస్